మహిళా రిజర్వేషన్లకు నిజమైన టార్చ్ బేరర్ మార్గదర్శి మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ రుడా మాజీ చైర్పర్సన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మేడపాటి షర్మిలారెడ్డి అన్నారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టినందుకు కేంద్ర ప్రభుత్వానికి మేడపాటి షర్మిలారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ రిజర్వేషన్ల ద్వారా మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన జగన్మోహన్ రెడ్డి అప్పుడే మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించి అమలు చేశారన్నారు. మహిళల కలల్ని నిజం చేసిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడానికి బిల్లు ప్రవేశపెట్టడం అభినందనీయమన్నారు. నేడు మహిళలు అన్ని రంగాల్లో దూసుకొని పోతున్నారని, ఈ రిజర్వేషన్ల ద్వారా రాజకీయాల్లో కూడా తమదైన వాటా దక్కించుకుంటున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలని ఎన్నో వేదికల మీద మనం విన్నాము. కానీ ఈరోజు పార్లమెంట్లో బిల్ పాస్ అవడం నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఎందువల్లంటే మరి ఆ రోజుల్లో 2019 నుంచి 24 లోపల జగనన్న ప్రభుత్వంలో మన ఆంధ్ర రాష్ట్రంలో ఖచ్చితంగా మహిళలు అన్ని విధాలుగా ముందుకెళ్లాలని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో 50% రిజర్వేషన్ ఇచ్చి మరి ఎంతో మంది చెప్తారు, ఈరోజు జగనన్న ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని చేసి చూపించిన ఘనత జగనన్నది. 50% రిజర్వేషన్ నామినేటెడ్ పదవిలో అవనివ్వండి, అదేవిధంగా స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో అవనివ్వండి, ఖచ్చితంగా మహిళలు ముందుండాలని చెప్పి ఆ రిజర్వేషన్ కల్పించి సో మహిళలకి 50% ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. సో అదేవిధంగా జగనన్న ఉద్యోగ అవకాశాల్లో కూడా మనం కనుక చూసుకుంటే కనుక వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి వాలంటరీస్ అవనివ్వండి, సచివాలయ సిబ్బందిలో కూడా ఎక్కువ మంది మహిళలకి అవకాశం ఇచ్చిన ఘనత కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి. అదేవిధంగా మినిస్ట్రీస్లోకి వస్తే కూడా ఎంతో ప్రతిష్టాత్మకమైన హోమ్ మినిస్ట్రీ పదవి కూడా మరి మహిళల చేతిలో పెట్టిన ఘనత జగనన్నది. సో ఈ రకంగా మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలని ఏదైతే కలలు కన్నారో ఆ కలలన్నీ కూడా నిజం చేసిన ప్రభుత్వం మరి ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.